మేలు పొందడానికి ఈయన యోగ్యత ఎలా సంపాదించాడో తెలుసా? యేసయ్య బయలుదేరి వచ్చేస్తాడంట. బయలుదేరి వచ్చేస్తుంటే ఈయన తన స్నేహితులు పిలిచి ఇలా అంటున్నాడంట, నాయనా మీరు యేసయ్య దగ్గరికి వెళ్ళండి, యేసయ్యతో ఈ మాట చెప్పండి. ఏమనంటే, యేసయ్య నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అర్హుణ్ణి కాదు. చెప్పండి, మొదటి మాట ఏంటి? నువ్వు నా ఇంటికి వచ్చి అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు. అలాగని చెప్పి నేను నీ దగ్గరికి రావడానికి అర్హుణ్ణేమో అనుకుండొచ్చు, నేను కూడా అర్హుణ్ణి కాదయ్యా అన్నాడు. ఇంకో మాట అన్నాడు, నేను కూడా సహా అధికారానికి లోబడిన వాడనే, నా కింద కూడా సైనికులు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, నాకంత అధికారం ఉంది. కానీ నువ్వు నా దగ్గర అడిగట్టడానికి కానీ నేను నీ ముందుకు వచ్చి నిలబడ్డానికి కానీ నాకే మాత్రం అర్హత లేదన్నాడు. అంత పెద్ద అధికారి దేవుడి సన్నిధిలో ఏమైపోయాడో తెలుసండి, తనను తాను పూర్తిగా తగ్గించేసుకున్నాడు. చెప్పండి, తనను తాను ఏం చేశాడు? మేలు మన జీవితానికి కావాలి, మనం కూడా మేలు పొందటానికి యోగ్యులం అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? చెప్పండి, మనల్ని మనం పూర్తిగా తగ్గించేసుకోవాలి. మనల్ని మనం ఎప్పుడైతే పూర్తిగా తగ్గించుకుంటామో అప్పుడు హెచ్చించబడతాము అన్నాడు. హల్లెలూయా. చెప్పండి, అప్పుడు ఏమవుతామంట? చాలా మంది ఎలా అంటారు, రే నువ్వు ఒక్కడుగు తగ్గేమనుకో మొత్తానికి నిన్ను తల మీద కాలేసి తొక్కేసి మొత్తానికి నిన్ను అణిచేస్తారా, కాబట్టి నువ్వు ఎక్కడ తగ్గకంటారు. అంటే సాతానుగాడి ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు తగ్గేమంటే తొక్కేస్తారు, కాబట్టి తగ్గకుండా నువ్వు అలాగే ఉండు అంటాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక మెట్టు డౌన్ అవ్వు, నువ్వు తగ్గేవనుకో అందరూ నేను తొక్కేస్తారని సాతాను అంటే, దేవుడు అంటున్నాడు నువ్వు ఒక మెట్టు తగ్గితే నువ్వు అందలంత ఎత్తుకు నేను తీసుకుపోతాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుళ్ళు ఉన్న సీక్రెట్ అంతేనండి, సాతానుకున్న సీక్రెట్ కూడా అది. ఆడు ఏమంటాడంటే, నిన్ను నువ్వు ఎక్కడ తగ్గించుకోకు, నిన్ను నువ్వు ఎప్పుడు ఏం చెయ్యి, హెచ్చించుకో, పైపైన పెట్టుకో అంటున్నాడు. దేవుడు అంటున్నాడు నువ్వు ఎప్పుడు తగ్గుండు, తగ్గించుకుంటా వెళ్ళు. నువ్వు తగ్గించుకుంటున్నావా, నేనే నిన్ను హెచ్చించాను అన్నాడు. ఒకవేళ మనుషులు నేను హెచ్చించడానికి పూనుకున్నారనుకోండి, హెచ్చించిన మనుషులే నేను ఒకరోజు దించేస్తారు. దేవుడు హెచ్చించడం మొదలెట్టాడు అనుకోండి, మనల్ని దించడం ఎవరి తరం కాదండి. అవునండి, హుదూదు తుఫాన్ వచ్చింది. హుదూదు తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లన్నీ ఏమైనాయో తెలుసండి? ఏమైనాయండి? గాలికి ఎగిరిపోయిన వైచేగలం, పచ్చదనం అంతా పోయింది. మీకు ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా? అంత దారుణమైన తుఫానికి గాలికి పెద్ద పెద్ద చెట్లు, రేకులు, ఇంకా టపాలు అన్నీ ఎగిరిపోయినాయి. మొత్తం ఎక్కడ కనబడలేదు. కానీ ఎక్కడ కనకాంబరం మొక్కలు అక్కడే ఉన్నాయి. అవునండి, ఎక్కడ బంతి మొక్కలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ గడ్డి మొక్కలు అక్కడే ఉన్నాయి. ఏటంటారు కారణం? అవునా కాదండి? మీరు ఎప్పుడైనా గమనించారు, ఆలోచించారు ఎప్పుడైనా? పెద్ద పెద్ద చెట్లన్నీ ఎగిరిపోతుంటే, పెద్ద తుఫాను గాలి వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు కనకాంబరం మొక్కలు, బెండ మొక్కలు, టమాటా మొక్కలు, చిన్న చిన్న మన ఇంట్లో ఎందుకు పనికిరాని గడ్డి మొక్కలు. అవునండి, సరదాగా ఏదైనా మనం పెట్టి 10 రోజులు మర్చిపోతే దానికి ఎంత చెత్త చూడండి మొక్కలు. అలాంటివి ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంటాయండి. కారణం ఏంటంటే, ఎంత పెద్ద గాలికి నేరేడు చెట్టు అంటది రా రా చూసుకుందాం అంటారు. అవునండి, రా చూసుకుందామంటే అది వచ్చే తీవ్రతకి పట్టుకెళ్ళిపోద్ది. ఈ చిన్న మొక్కలు ఏం చేస్తాయంటే, నువ్వు ఎలా వస్తే అలా వస్తానంటారు. గాలి ఇలా వచ్చింది అనుకోండి ఇలా వెళ్తాయి, ఇలా వచ్చింది అనుకోండి ఇలా వెళ్తాయి, ఇలా ఎదరికి వచ్చింది అనుకో ఇలా ఎదరికి వస్తాయి, వెనక్కి వస్తే వెనక్కి వస్తాయి. ఇవి గాలి అడుకుంటది, ఇంకా ఇవి పడిలా లేవు, నేను ఎలా వస్తుంటే ఇవి అలా పోతున్నాయి, కాబట్టి నేను వెళ్ళిపోతాను. ఇవి ఎక్కడికి చిక్కు చెదరకుండా అక్కడే ఉంటాయి. ఈ పెద్ద ఏంటంటే, నేను కదలమంటే కదలనంటాయి. దానివల్ల ఏమవుతుందంటే, నువ్వు నేను తడాకా చూపించుకుందాం అని పట్టుకెళ్ళిపోతావు. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, మనం నిలబడాలి, హెచ్చించబడాలి అంటే మనం బెండ్ అవ్వాలట. చెప్పండి, మనం ఏమవ్వాలండి? బెండ్ అవ్వాలి. అంటే మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకోవాలి. ఏ స్థితికి వెళ్ళినా మనలో తగ్గింపు అనేది మెండుగా కనబడాలండి.